హలో అండ్ వెల్కమ్ టు టాక్ టీజీ స్టూడియోస్. జనరల్‌గా మనం ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ రీఫైన్డ్ ఫుడ్స్ అనేటివి అన్‌హెల్తీ అని తెలిసి కూడా ఎక్కువగా తీసుకుంటాం. అసలు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ రీఫైన్డ్ ఫుడ్స్ అనేటివి హెల్త్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? వీటిని రీప్లేస్ చేయడం అనేది కంపల్సరీనా? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో మేడం. హలో. మనము తెలిసి తెలవకుండా ప్రాసెస్డ్ అండ్ రీఫైన్డ్ ఫుడ్‌ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కదా! డైలీ బేసిస్‌లో కామన్‌గా తీసుకునే ప్రాసెస్డ్ అండ్ రీఫైన్డ్ ఫుడ్ ఏంటి మేడం? సో మనం డైలీ బేసిస్లో కామన్గా వైట్ రైస్ తీసుకుంటాము, వైట్ షుగర్ ఆర్ రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ ఆయిల్స్, బ్రెడ్ ఐటమ్స్ అండ్ సూజీ రవ్వ. ఓకే, ఇవన్నీ కామన్గా తీసుకునే రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. వీటిల్లో ఏదైనా రీప్లేస్ చేయాలి అంటే మొదటగా ఏది రీప్లేస్ చేయాలి? రీప్లేస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సో వీటిల్లో మీరు ఏదైనా ఒకటి రీప్లేస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆయిల్ చేంజెస్ చేయాలండి. రిఫైన్డ్ ఆయిల్స్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తోని రీప్లేస్ చేయాలి. ఎందుకంటే ఈ రిఫైన్ చేసే ప్రాసెస్లో న్యాచురల్గా ఉండే వైటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేస్తారు అండ్ కొన్ని కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారు. ఎందుకంటే ఆ స్మెల్స్ అనేవి పోవడానికి వాళ్ళు కెమికల్స్ యాడ్ చేస్తారు. సో మనము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తీసుకుంటే మనకు ఆ న్యాచురల్ న్యూట్రియంట్స్ అనేవి ప్రాపర్గా అందుతాయి అండ్ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. సపోజ్ వెయిట్ లాస్ కూడా అవుతారు. మీకు డయాబెటీస్ ఉంటే షుగర్స్ కూడా కంట్రోల్ అవుతాయి అండ్ బీపీ ఉంటే బీపీ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది అండ్ ఈవెన్ పీసీఓఎస్ సిమ్టమ్స్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతాయి. అసలు ఎందుకు ఈ ప్రాసెస్ ఫుడ్‌కి, రీఫైన్డ్ ఫుడ్‌కి ఎక్కువ అలవాటు పడ్డారు మేడం? సో ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకి టైం ఉండట్లేదు ప్రాపర్గా కుక్ చేసుకోవడానికి. యూజువల్లీ హోల్ ఫుడ్స్ కుక్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే వైట్ రైస్ వండుకోవడానికి కంపారిటివ్లీ తక్కువ టైం పడుతుంది, బ్రౌన్ రైస్ వండుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అలా టైం ఉండట్లేదు. సెకండ్ వన్ టేస్ట్. ఓకే, యాక్చువల్గా కంపారిటివ్లీ హోల్ ఫుడ్స్తో కంపేర్ చేస్తే రిఫైన్డ్ ఫుడ్స్ టేస్ట్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా రిఫైన్ చేసే ఇంటెన్షన్ కూడా అదే, టేస్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో జస్ట్ ఒక 6 సెంటీమీటర్స్ టంగ్ కోసం వీఆర్ నెగ్లెక్టింగ్ 6 మీటర్స్ ఆఫ్ మన డైజెస్టివ్ సిస్టమ్. ఓకే. ఇంకా మనీ కూడా, అంటే కంపారిటివ్లీ హోల్ ఫుడ్స్ కొంచెం కాస్ట్లీ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి రిఫైన్డ్ ఫుడ్స్ని చూస్ చేసుకుంటున్నారు. మరి ఎవరైనా టేస్ట్ చూసుకుంటారు కదా మేడం! మరి హోల్ ఫుడ్స్‌ని ఎలా టేస్టీగా తయారు చేసుకోవచ్చును? తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, తినగా తినగా వేము తీయగవును అని. సో మనకి ఈ రిఫైన్డ్ ఫుడ్స్కి అలవాటు పడ్డాం కాబట్టి ఇవి టేస్టీ అనిపిస్తాయి. బట్ యాక్చువల్గా మనం ఎప్పుడైతే హోల్ ఫుడ్స్ తినడం గ్రాడ్యువల్గా అలవాటు చేసుకుంటే అవే టేస్టీగా అనిపిస్తాయి. కాకపోతే చాలా రెసిపీస్ ఉన్నాయి హోల్ ఫుడ్స్తోని తయారు చేసుకునేవి. సో అలా కూడా మనము చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరన్నారు కదా మేడం! హోల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. దీనిలో కూడా ఏమైనా కుకింగ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా మ్యామ్? హోల్ ఫుడ్సే కదా, మిల్లెట్సే, బ్రౌన్ రైసే కదా అని మనము ఇష్టం వచ్చినట్టు వాటిని పిండి వంటల్లాగా డీప్ ఫ్రై చేసి తింటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉండవు. ఓకే. సో ప్రాసెసింగ్ అనేవి ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ అనమాట. 2 టైప్స్ ఉంటాయి, మినిమల్లీ ప్రాసెస్డ్, హైలీ ప్రాసెస్డ్. సో మనము ఎప్పుడైతే ఈ రైస్, మిల్లెట్స్ వీటిని వండుకొని ఎలా అయితే ఉన్నాయో అలాగే వండుకొని తిన్నామనుకోండి, అది మినిమల్లీ ప్రాసెస్డ్, ఇట్స్ గుడ్. ఎప్పుడైతే వాటిని ఇలా డీప్ ఫ్రై చేసి తిన్నామో అది హైలీ ప్రాసెస్డ్ కిందికి వస్తుంది అనమాట. సో అలాగే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ కూడా మన మొక్కజొన్న అవి వండుకొని తినడం నార్మల్, మినిమల్లీ ప్రాసెసింగ్. కార్న్ఫ్లేక్స్ అనేవి హైలీ ప్రాసెస్డ్, ఆ షేప్ అనేది మారిపోతుంది అక్కడ. అవును. సో కార్న్ షేప్ అనేది అక్కడ ఉండదు. సో అలాగే ఈవెన్ పొటాటో చిప్స్ కానీ అవి ప్రాసెసింగ్ అయిపోతాయి, ఎక్సెస్ ఆయిల్, సాల్ట్ ఉంటాయి. ఈవెన్ బ్రెడ్ కూడా ఇట్స్ హైలీ ప్రాసెస్డ్, రిఫైన్ చేసి ప్రాసెస్ చేస్తారు. ఈ విధంగా మనము ఈ మిల్లెట్స్ని, హోల్ ఫుడ్స్ని కూడా హైలీ ప్రాసెస్డ్ లాగా చేయకుండా వండుకొని తింటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఈ విధంగా తింటే ఇంప్రూవ్ అవుతుంది. మనకి కావాల్సినంత ఫైబర్ వస్తుంది అండ్ సాల్ట్, ఆయిల్ కూడా తక్కువ వేసుకొని తింటాం కాబట్టి
మనము ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి ఎక్కువ ఉంటాయి. ఈవెన్ గ్రాడ్యువల్గా మనము వెయిట్ లాస్ కూడా అవుతాము వీటి వల్ల. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యాట్ అక్యుములేషన్ అనేది తగ్గుతుంది, సో వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఈవెన్ ఏం సిమ్టమ్స్ ఉన్నా లైక్ స్కిన్ యాక్నే ఉన్నా కూడా తగ్గుతాయి. స్కిన్ కాంప్లెక్షన్ అనేది, ఫెయిర్నెస్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి మీరు హోల్ ఫుడ్స్ కనుక ప్రాపర్గా తీసుకుంటే. కొంతమంది వైట్ రైస్ని చపాతీతోటి రీప్లేస్ చేయమంటారు, కొంతమంది ఏమో చపాతీని వైట్ రైస్ తోటి రీప్లేస్ చేయమంటారు. అసలు ఏది తినడం బెటర్ మేడం? బేసికల్లీ వైట్ రైస్తోని పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బేసికల్లీ మీ బేసిక్ హెల్త్ స్టేటస్ అనేది, ఫిట్నెస్ లెవెల్ అనేది మంచిగా ఉంటే యూ కెన్ హ్యావ్ వైట్ రైస్ కూడా తినొచ్చు, బట్ పోర్షన్ కంట్రోల్లోనే తినాలి డెఫినెట్లీ. సో చపాతీతోని ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య మనకి జెనెటికల్లీ మోడిఫైడ్ వీట్ అనేది వస్తుంది. మన పూర్వీకుల కాలంలో ఉన్న వీట్ లేదు. ఓకే. గ్లూటెన్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది మన వీట్లో. సో అందుకని చపాతీ తినడం వల్ల మన హెల్త్ ఇంకా అఫెక్ట్ అవుతుంది. గ్లూటెన్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల గట్ హెల్త్ అనేది ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. సో కంపారిటివ్లీ చపాతీతో కంపేర్ చేస్తే వైట్ రైసే బెటర్. కాకపోతే వైట్ రైస్ కూడా పోర్షన్ కంట్రోల్లోనే తినాలి. వైట్ రైస్ బెటరా మరి లేదంటే బ్రౌన్ రైస్ బెటరా? క్లియర్గా వైట్ రైస్ బ్రౌన్ రైస్ కంపేర్ చేస్తే మాత్రం బ్రౌన్ రైసే బెటర్. ఎందుకంటే ఫైబర్ కాంటెంట్ అనేది బ్రౌన్ రైస్లో ఎక్కువ ఉంటుంది, అండ్ విటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రౌన్ రైస్లోనే ఎక్కువ ఉంటాయి. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఓకే, ఓవర్ వెయిట్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, పీసీఓఎస్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఫస్ట్ బ్రౌన్ రైసే ప్రిఫర్ చేయండి. సో బ్రౌన్ రైస్ మంచిది కదా అని అది కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవద్దు. సో బ్రౌన్ రైస్ అయినా కూడా అది పోర్షన్ కంట్రోల్లోనే తీసుకోవాలి. సో మీ హెల్త్ స్టేటస్ బాగుంది, ఫిట్నెస్ లెవెల్స్ బాగున్నాయి అంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీట్ చపాతీలో మనకు గ్లూటెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అన్నారు కదా, మరి ఆ చపాతీని ఈ జొన్న రొట్టె కానీ ఇంకేమైనా మిల్లెట్స్ చపాతీతోటి రీప్లేస్ చేయొచ్చా? యా, డెఫినెట్లీ. కంపారిటివ్లీ వీట్ చపాతీతో కంపేర్ చేస్తే జొన్న రొట్టె చాలా మంచిది. ఓకే. జొన్న రొట్టె కానీ, బాజ్రా అని దాంతో కూడా చపాతీలు చేసుకుంటారు. సో అలాంటి మిల్లెట్స్తోని చపాతీలు చేసుకోవచ్చు. మీరు షుగర్ కూడా తీసుకోవద్దని అంటున్నారు కదా, మరి షుగర్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని రీప్లేస్ చేయొచ్చు? ఇప్పుడు మనం డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అయితే వాడొద్దండి. డైరెక్ట్గా అది గట్ హెల్త్ ఇంపాక్ట్ చేస్తుంది. మామూలుగా మనం షుగర్స్ ఎక్కడ వాడతాము? టీ కాఫీస్లో అండ్ స్వీట్స్ తయారు చేసుకోవడంలో వాడతాము. సో టీ కాఫీస్లో మనము అన్రిఫైన్డ్ షుగర్ అని దొరుకుతుంది. అమెజాన్లో మార్కెట్లో అన్రిఫైన్డ్ షుగర్ దొరుకుతుంది. సో అది మీరు యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ స్వీట్ చేసుకోవడంలో జాగరీ, ఓకే, బెల్లం. సో మంచి క్వాలిటీ బెల్లం తీసుకోవాలి. బెల్లంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. సో డార్క్గా మంచి క్వాలిటీ బెల్లం తీసుకోవాలి. సో అందులో కొన్ని మినరల్స్ ఉంటాయి, ఐరన్ లెవెల్స్ ఉంటాయి. సో అది మంచిది. సో బెల్లం మంచిది కదా అని మనము ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవద్దు. సో అది షుగర్ అయినా బెల్లం అయినా మన అల్టిమేట్గా మన బ్లడ్లో షుగర్స్ని స్పైక్ చేస్తుంది. సో అది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే యూజ్ చేయాలి మనం స్వీట్స్ చేసేటప్పుడు. మీ స్వీట్నెస్ కోసం మనము డేట్స్ యూజ్ చేయవచ్చు. డేట్స్ మంచివి. దెన్ రేజిన్స్ అంటాం, కిస్మిస్ అట్లాంటివి, అది యూజ్ చేయొచ్చు. అండ్ అంజీర్ కూడా వాడుకోవచ్చు. సో ఇవి బేసిక్గా మంచివి. ఇంకా హనీ, తేనె కూడా మంచిది. సో ఇవి మంచివి కదా అని ఇవి కూడా ఎక్సెస్గా వాడొద్దు. సో హనీ కూడా 1 టీ స్పూన్ కంటే ఎక్కువ వాడద్దు. 1 టేబుల్ స్పూన్ వరకు వాడొచ్చు పర్ డే, అంతకంటే ఎక్కువ వాడద్దు. సో ఇవి ఆల్టర్నేటివ్స్గా మనము షుగర్కి, వైట్ షుగర్ రిఫైన్డ్ షుగర్కి ఆల్టర్నేటివ్స్గా మనం వాడుకోవచ్చు. మరి బ్రౌన్ షుగర్ అంటే ఏంటి మేడం? బ్రౌన్ షుగర్ యాక్చువల్గా అది అన్రిఫైన్డ్ షుగర్ కాదు. ఓకే. సో దానికి కలర్ అది చేస్తున్నారనమాట. జస్ట్ వైట్ షుగర్ని కొంచెం కెమికల్స్ యాడ్ చేసేసి బ్రౌన్గా కన్వర్ట్ చేస్తున్నారు. అది మీరు టెస్ట్ చేయొచ్చు. ఒక స్పూన్లో షుగర్ తీసుకొని వాటర్ యాడ్ చేసేసి కొంతసేపు వెయిట్ చేస్తే వైట్ షుగర్ అనేది సెపరేట్ అవుతుంది. వాటర్ అనేవి డార్క్ బ్లాక్ వాటర్ మీకు కన్వర్ట్. సో బ్రౌన్ షుగర్ అవాయిడ్ చేస్తే బెటర్. నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు రవ్వ, పోహా ఇవి డైలీ బేసిస్ కింద తీసుకుంటారు కదా మేడం, మరి వీటిని కూడా మీరు రిఫైన్డ్ ఫుడ్స్ అన్నారు కదా, వాటిని దేని కిందకి రీప్లేస్ చేయొచ్చు? రవ్వ అనేది ఇట్స్ అ రిఫైన్డ్ ఫుడ్. మామూలుగా
రిఫైన్డ్ అనేది ఎందుకు చేస్తాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ పెంచడానికి. సో హోల్ ఫుడ్స్ నుంచి ఎప్పుడైతే మనము ఫైబరు, విటమిన్స్, న్యాచురల్ న్యూట్రియంట్స్ని ఎప్పుడైతే తీసేస్తామో అది రిఫైన్డ్ ఫుడ్స్ అనమాట. ఓకే. సో టేస్ట్ వైజ్ రిఫైన్డ్ ఫుడ్స్ బాగుంటాయి కాబట్టి యూజువల్ కామన్గా వాడుతుంటారు. సో ఈ రవ్వ అనేది మనము ఉప్మా రవ్వ కానీ, ఇడ్లీ రవ్వ ఇవన్నీ చేసుకుంటాం కదా. సో వాటిని మనము మిల్లెట్స్తోనే రీప్లేస్ చేసుకోవాలి. సో మిల్లెట్ రవ్వ యూజ్ చేసుకోవచ్చు, అండ్ డైరెక్ట్ మిల్లెట్స్తోనే ఇడ్లీ, దోశ చేసుకోవచ్చు. అండ్ పోహా కూడా, ఈ అటుకులు కూడా వైట్ రైస్ పోహా అనేది మన బ్లడ్ షుగర్ని ఫాస్ట్గా స్పైక్ చేస్తుంది. ఓకే. సో రెడ్ రైస్ పోహా యూజ్ చేయడం బెటర్. వైట్ రైస్ పోహా ప్లేస్లో రెడ్ రైస్ పోహా యూజ్ చేయడం బెటర్ అనమాట. సో మిడిల్ క్లాస్ వాళ్ళు రెడ్ రైస్ పోహా కొనడానికి అఫోర్డ్ చేయలేని వాళ్ళు సో వైట్ రైస్ పోహా కూడా వాడచ్చు, కానీ అది కొంచెం వాటికి కొంచెం వెజిటబుల్స్ అవి యాడ్ చేసుకొని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకొని వాడుకోవచ్చు. అలాగే స్ప్రౌట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో. మామూలుగా కంపారిటివ్లీ వైట్ రైస్తో కంపేర్ చేస్తే మీరు మిల్లెట్స్ కొన్నా, ఇవన్నీ బ్రౌన్ రైస్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీరు ఇవి ఎక్స్పెన్సివ్ కదా అని ఇప్పుడు మీరు చూసుకుంటే, ఫ్యూచర్లో ఈ రిఫైన్డ్ ఫుడ్స్ అన్నీ మనకి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి అన్నమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు తిన్న వెంటనే మీకు ఏమీ డిఫరెన్స్ తెలియదు, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మీ గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రిఫైన్డ్ ఫుడ్స్ తింటే మీ షుగర్స్ అనేవి ఫాస్ట్గా స్పైక్ అవుతాయి బ్లడ్లో, అండ్ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ స్పైక్ అయ్యి మళ్ళీ బ్లడ్ షుగర్స్ లో అవుతాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా మీకు ఆకలి అనిపిస్తుంది. సో ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి స్నాకింగ్ చేయాలనిపిస్తుంది. సో ఈ విధంగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వెయిట్ గెయిన్ అవ్వడము, అండ్ ప్రీ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ రావడము, ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లం రావడము, సో ఇలా అవ్వచ్చు. సో లాంగ్ టర్మ్లో మీరు ఇక్కడ కాస్ట్లీ అని అనుకుంటే ఫ్యూచర్లో మీరు హాస్పిటల్కి ఎక్కువ మనీ అనేది అక్కడ స్పెండ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఓకే. అండ్ అఫ్ కోర్స్ టైం కూడా, మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ వండడంలో టైం కూడా ఎక్కువ పడుతుంది. మీకు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఎక్కువ టైం కూడా ఉండట్లేదు. బట్ మీరు ఇది ప్రయారిటైజ్ చేసుకొని కొంత టైం దీనికి మనం కనుక స్పెండ్ చేస్తే మీరు ఫ్యూచర్లో హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం పడదు. మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం హోల్ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సమ్మరైజ్ చేస్తే మనము వైట్ రైస్ని బ్రౌన్ రైస్ అంటే, ఇప్పుడు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, పీసీఓడి ప్రాబ్లం కానీ, డయాబెటీస్ కానీ, వెయిట్ తగ్గాలనుకున్నారనుకోండి, వైట్ రైస్ని బ్రౌన్ రైస్తో రీప్లేస్ చేయడం, అది కూడా పోర్షన్ కంట్రోల్తోనే తినడము. అండ్ వాటితో పాటు ఈక్వల్గా వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. రా వెజిటబుల్స్, రా సాలడ్స్ అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్స్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో రీప్లేస్ చేసుకోవడము. బ్రెడ్ ఐటమ్స్ తక్కువ తీసుకోండి. ఓకే, ఫ్రీక్వెంట్గా ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుంది. బ్రెడ్ ఆమ్లెట్ చేసేసుకొని తినేయడము, బ్రెడ్ జామ్ పెట్టేసుకొని తినేయడం ఫాస్ట్గా అయిపోతుంది. కానీ మనము ఆన్ డైలీ బేసిస్ అలా చేయొద్దు. వీక్లీ వన్స్ ఆర్ అలా ఒకసారి తినొచ్చు, బట్ చాలా తక్కువ తీసుకోవాలి బ్రెడ్. ప్రాసెస్ ఫుడ్ని హోల్ ఫుడ్స్ తోటి రీప్లేస్ చేయడము ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా క్లియర్గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.